హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్, మూవీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బా. సార్ ఇప్పుడు శ్రీరెడ్డి తను లేఖ రాస్తుంది కదా, ఇట్లా లోకేష్ నన్ను వదిలేయండి అని చెప్పేసి నేను బతిమలాడుకుంటున్నా అని చెప్పేసి చెప్తుంది. సో ఎందుకు ఇవంతా తను ఎందుకు చేస్తుంది? ఇప్పుడు అప్పుడు చేసింది ఏమో రకరకాల కారణాలమ్మా. అది రామ్ గోపాల్ వర్మ చెప్పాడు, పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తే నీకు ఏదో చెప్పాడు. దాంతో అమ్మాయి అప్పుడు రెచ్చిపోయింది. సో ఒకసారి స్టార్ట్ చేసినాక గేము ఈ అమ్మాయి మాట్లాడి ఈ అమ్మాయిని వాళ్ళు ట్రోల్ చేయను, ఇక అది కంటిన్యూ అయిపోతూ ఉంది. ఈ అమ్మాయి కొంచెం భాష కొంచెం తీవ్రమైన భాష వాడింది. మామూలుగా మాట్లాడితే అంత ఉండేది కాదు. రివీల్ అవ్వచ్చు, ఆడపిల్లలు రివీల్ అయ్యి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకోవాలని లేదు. ఆడపిల్లలు రివీల్ అయ్యి మాట్లాడచ్చు. రివీల్ అయ్యి మాట్లాడటంలో ఏమై కాస్త భాషలో భాష కొంచెం అధికంగా భాష వాడటంలో కాస్త అమ్మాయికి బ్యాడ్ వచ్చింది. ఏమైతే అమ్మాయిని వీళ్ళు తిట్టారు, చాలా తిట్టారు, చాలా బూతులు మాట్లాడారు. వీళ్ళ జనసైనికులు కానీ పవన్ ఫ్యాన్స్ కానీ వ్యవస్థైన బూతులు, మామూలు బూతులు కాదు, వాళ్ళు మాట్లాడారు. సరే అయినా ఈ అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దు, ఓకే మీరు మాట్లాడితే తప్పులేదు, కానీ మేము మాట్లాడితే మీకు తప్పు అనిపిస్తుంది కదా, ఓకే క్షమించేయండి, వదిలేయండి అని చెప్పింది. నథింగ్ రాంగ్ దాంట్లో. ఏముంది, ఒక ఆడపిల్ల సరే ఎంత ఇదిగా మాట్లాడినా ఆడపిల్లే కదా. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఏమో ఇప్పుడు తీసి చూస్తూ ఉంటే వీళ్ళు ఈ కక్ష సాధింపు చర్యలుగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు బూతులు మాట్లాడారు అంటున్నారమ్మా. ఎన్ని ఎలా ఉందంటే మీరు మాట్లాడకుండా మాట మాట్లాడితే అర్థం ఉంటుంది. మీరు బొషడికే అని ఆ టీవీలో మాట్లాడుతుంది. మీరు రోజా అని 10 మందితో పడుకుంది, ఆ వీడియోలు బయట పెడతాం, 10 మందితో పడుకున్న పరిస్థితివి నువ్వు అని ఆనం వెంకటరెడ్డి ఓపెన్గా పబ్లిక్లో మాట్లాడాడు. కోల్లి నాని నానిని వాళ్ళ వైఫ్ని, వాడి పిల్లల్ని అడ్డదిడ్డంగా ప్రెస్ మీట్లో పెంచి ఎన్నో బూతులు మాట్లాడారు. మీడియాలో చూస్తే వాళ్ళు ఎన్ని అసహ్యంగా చేశారు, మీరు చేశారు. పోసాని కృష్ణమూర్తి ఇంటి మీద రాళ్ళేసి కోసం బూతులు మాట్లాడారు. వాడి పిల్లల్ని, బిడ్డల్ని అందరినీ పచ్చి బూతులు, మామూలు బూతులు కాదు. సో అవన్నీ మరుగున పడిపోయినాయి. మీరు మోడీ గారి భార్యని గురించి మాట్లాడిని అన్నీ పక్కన పెట్టేశారు. వీళ్ళు మాట్లాడిని మాత్రమే ఫోకస్ చేసి, అంటే మీ ఛానల్స్ మీకున్న ఇవి ఉన్నాయి కనుక, 10 ఛానల్స్ 10 పేపర్లు ఉన్నాయి కనుక, ఆ మాటని వీళ్ళు మాట్లాడిన మాటలనే వేసేసి జనాల్లోకి మీ వాళ్ళు మాట్లాడిన మాటలు మరుగున పెట్టేశారు. ఆ లెక్క చెప్తే మీరు ఎన్ని మాట్లాడారు? ఇప్పుడు తీస్తే పోసాని కృష్ణమురళి వైఫ్ని గురించి కానీ, అంటే నేను పోసాని కృష్ణమురళి నాని మాట్లాడింది కరెక్ట్గా సమర్థించట్లా, వాళ్ళు మాట్లాడింది తప్పే. మీరు ఆ తప్పు చేయకుండా ఉంటే మీరు దాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది అంటున్నాను. వాళ్ళు మాట్లాడారు తప్పు, అంతకుమించి మీరు తప్పు మాట్లాడారు కదా, ఇంకా మీకు హక్కు ఎక్కడిది? ఈ దాని మీద మమ్మల్ని మాట్లాడారు కనుక మీకు యాక్షన్ తీసుకుంటామనే ఇది మీకు ఎక్కడిదని. మీరు కనుక చాలా భవ్యంగా దివ్యంగా మాట్లాడితే, చూడండి వాళ్ళంత బూతులు మాట్లాడి మేము ఎంతో సమయంతో ఒక బూతు మాట్లాడలేదు అని అంటే మీకు అర్హత, యోగ్యత మీకు వస్తుంది. కానీ మీరు అంతకు మించి మాట్లాడతారు. కానీ వాళ్ళు ఎంత తప్పు, వాళ్ళ ఇసుక తక్కడైతే మీరు పేడ తక్కిరా. ఇద్దరు బ్యాలెన్స్ చూసుకుంటే నువ్వేంటి ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎవరు తక్కువ మాట్లాడారు అని ఆలోచించాలి తప్పితే, మాట్లాడేది ఇద్దరు మాట్లాడారు. ఇక్కడ మీరు మాట్లాడిన మాత్రం తప్పు మీ మీద కేసు పెడతామంటే, మరి అలా కేసు మీ మీద పెట్టాలంటే కోర్టులోకి వెళ్ళొచ్చు కదా, అందరూ వెళ్ళొచ్చు, కొన్ని వందల కేసులు వెళ్ళొచ్చు. కనుక అది కరెక్ట్ కాదు. మేమైతే మాట్లాడతాం, మమ్మల్ని ఎవరు మాట్లాడకూడదు అనే యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ ఎవరన్నా మాట్లాడారమ్మా? ఒక సీఎం రోడ్డుకి ఏయ్ జగన్ సైకో అంటే కరెక్టేనా? నేను పాతాళానికి తొక్కుతా కరెక్టేనా? కడ్రాయిలతో పరిగెట్టిస్తా కరెక్టేనా? ఒక సీఎం పట్టుకుని ఇవన్నీ కరెక్టా? మీరు అబద్ధాలు కరెక్టా? ఇన్ని అబద్ధాలు ఆడారు, 12,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని నిస్సిగ్గుగా అసలు అది పార్లమెంట్లో చెప్పేశారు, చాలా పచ్చి అబద్ధం అని. అలాంటి అబద్ధాన్ని ఎంత నిస్సిగ్గుగా పదే చెప్పారు కదా. 12,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, వాళ్ళ వ్యభిచార గృహాలకు అమ్మేశారని. ఈ అబద్ధాల మీద నేను కేసు వేయలేను, పబ్లిక్ లిటిగేషన్కి వేయచ్చు కదా. అబద్ధాలు చెప్పి మోసం చేసి జనాల్ని నా రాష్ట్ర పరువు తీశారని వేయచ్చు కదా. అని మీరు ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎన్ని అబద్ధాలు ఆడి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. మీ అబద్ధాల మీద కేసులు వేయడం మొదలెడితే కోర్టు హాల్ సరిపోదు, అన్ని కేసులు వేయచ్చు. 1 అబద్ధమా 2 అబద్ధాలా? ఎన్ని ఆడిన మాట ఆడకుండా అబద్ధం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పచ్చి అబద్ధం, అది అసలు ఈ రాష్ట్రానికే సంబంధించింది కాదు.
అది సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ వాళ్ళు అన్ని రాష్ట్రాలకి పంపించిన ఒక విధానం అది. ఆ విధానం అందరూ కట్టుబడి ఫాలో చేయాలి. దాన్ని ఏదో ఈ రాష్ట్రం తీసుకొచ్చినట్టు మీ టైటిల్ పోద్ది, అది పోద్దని కథలు చెప్పారు. ఇవాళ మరి ఎందుకు దాన్ని రివైవ్ చేస్తున్నారు? ఇప్పటికి 60% జరిగింది. ఇంతవరకు మరి ఒక కేసు ఎవడో నా స్థలం పోయిందని రాలేదు. ఓ పచ్చి అబద్ధం ఆడేసి జనాలు ఆ లాస్ట్ మినిట్‌లో టపటపటపట అబద్ధం మీద అబద్ధం జనాలు ఒక మభ్య పెట్టేసేసి ఈట్లి మీద అన్ని కేసులేస్తాయి. సో, ఈ రాజకీయంగా కరెక్ట్ కాదు. ఆడారో, ఇంకోటి ఆడారో, ప్రజలు మిమ్మల్ని ఓట్లేసారు. ఇక అయిపోయింది. ఇంకా జగన్ జపము, ప వ గత ప్రభుత్వము అని చెప్పుకొని ఎస్కేప్ అవ్వటానికి ప్రయత్నించొద్దు. మాట వెళ్తే గత ప్రభుత్వం జగను, గత ప్రభుత్వం జగను. తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా జగను. ఈ జగన్ జపం మానేసి అయిపోయింది, మీరు గెలిచారు. మీరు పాలన చేయండి. ప్రజల మన్ననలు పొందండి. ప్రజలు మీరు చెప్పిన ప్రామిసులు నెరవేర్చండి. ప్రజలు చీకొడుతున్నారు ఇన్ని అబద్ధాలు చెప్పారని. అది అబద్ధాలు కాదు, మేము కాలం టైం తీసుకుంటున్నాం తప్పితే అబద్ధాలు కాదు. ఇవన్నీ నెరవేరిపోతున్నాం. నమ్మించండి, ఒప్పించండి ప్రజల్ని. ఆ పరిపాలన చేయండి. ఊరిని గాలి ఆయన నిన్నొచ్చేసేసి ఆ అమ్మాయిని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. ఈనాళ్ళు ఏమయ్యావయ్యా, గుడ్లవల్లేరులో హాస్టల్లో అమ్మాయిలు బ్లూ ఫిలింలు గొడవ వస్తే నోరిప్పలేదే. పిఠాపురంలో రేపు జరిగితే నోరిప్పలేదు, కిడ్నాప్ అయితే నోరిప్పలేదే. చంద్రబాబు కాన్స్టిట్యుయెన్సీలో జరిగినప్పుడు జరిగితే ఇప్పలేదే. ఒక అత్త కోడలు ఇద్దరిని తగలబెడితే నోరు ఇప్పలేదే. అప్పుడేమి నోరు లేకవలేదు నీకు? ఇది జరుగుతుంటే ఇప్పటికి 92 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. అప్పుడే 32,000 మంది మిస్ అయ్యారు. పచ్చి అబద్ధం ఆడారు. ఇప్పుడు ఫ్యాక్ట్ ఇది, రికార్డ్స్లో ఉన్నాయి. 92 మంది, ఈ 5 నెలల్లో 92 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. వాటి సంగతి నోరిప్పవే. ఇవన్నీ నోరిప్పే పని లేదు. సడన్గా మెలకు వచ్చినట్టు ఆ గెటప్ తీసేసుకుని, మామూలు గెటప్ వేసుకుని ఇప్పుడే మెలకు వచ్చింది. వచ్చేసి లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు. అడుగు చంద్రబాబు డైరెక్ట్గా. మళ్ళీ ఆ అమ్మాయిని ఎందుకు పాపం? ఆడపిల్లని ఏం చేయలేదు, ఏం మాట్లాడలేదు. నువ్వు మాట్లాడితే నోరు వెంట తప్పితే ఎదురు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి పరిస్థితి కనుక ఆ అమ్మాయి మీద అనేయటం, ఒక దళిత మహిళల మీద అనిత గారు అని పెట్టి వార్నింగ్ ఇవ్వటం. అది చంద్రబాబుకి వార్నింగ్. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది, ఎక్కడికి వెళ్తే మమ్మల్ని తిరుగుతున్నారు అని చంద్రబాబుని అడుగు. ఆ డబ్బు లేదు. ఈ డ్రామాలు, ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు తప్పితే ఆయనకి సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. సనాతన ధర్మం అంటాడు ఏంటో. సనాతన ధర్మమే కాదు, సనాతన సంస్కృతి హిందూ ధర్మం. అది ధర్మం అనరు. సనాతన ధర్మం అనే పదమే లేదు ఎక్కడ. సనాతన సంస్కృతి హిందూ ధర్మం. ఈయన సనాతన సంస్కృతిని సనాతన ధర్మం అనేసి హిందువులు కలిపి హిందూకి సనాతన ధర్మంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి, అనేక లొసుగులు ఉన్నాయి. అది ఒక 2వ శతాబ్దంలో మొదలెడితే, 9వ శతాబ్దంలో పోరాటం మొదలెడితే, 19వ శతాబ్దంలో దానికి మార్పులు వచ్చినాయి. ఏది పసిపిల్లల మ్యారేజ్ అని, బాల్య వివాహాలని కానీ, సతీ సహగమనం అని కానీ, బ్రాహ్మణులకి విద్య అనే విషయంలో కానీ, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చట్టాలు తీసుకొచ్చి మార్పులు చేయడం జరిగింది. సనాతనంలో ఉన్న వీక్నెస్లు అవి. ఆ వీక్నెస్ మీద పోరాటం తమిళనాడు. ఆనాటి నుంచి పోరాటం. నీకు ఏం తెలుసు ఎందుకు పోరాటం జరుగుతుంది తమిళనాడులో సనాతన ధర్మం మీద? సనాతన ధర్మం కాదు, సనాతన ఈ సంస్కృతి మీద. సనాతన సంస్కృతిలో ఈ పాయింట్లను అడ్డు పెట్టుకుని బ్రాహ్మణుల ఆధిపత్యం చెలాయించేవారు. ఆ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని అరికట్టడానికి, బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని అందరూ సమానమే, విద్య అనేది బ్రాహ్మణులకే కాదు, ఇలాంటి విషయాలన్నింటి మీద పోరాటం జరిగింది. అక్కడ పోరాటం జరుగుతుంది, ఇప్పటికే జరుగుతుంది. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని బ్రాహ్మణుని వ్యతిరేకించడం కాదు, అక్కడ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం. అదే అక్కడ జరుగుతుంది. నీకేం తెలుసు? సనాతని అంటాడు. మా నాన్న సిగరెట్ అంటించుకుంటాడు, దీపారాధనలో అంటాడు. మళ్ళీ నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడు ఒకసారి. ఇంకోసారి బ్రహ్మాండం హలాల్ చేశారా, ఎద్దు మాంసం బ్రహ్మాండం నేను తింటానది, నన్ను కాదంటే అంటాడు. ఏమిటి అసలు? ఏమి ఎప్పటికప్పుడు ఏది నోటికొచ్చి ఏది వస్తే ఆ టయానికి ఆవేశంలో ఏది వస్తే మాట్లాడటం తప్పితే ఒక విధానం, పద్ధతి లేదు. ఆయన మన కర్మ కొద్దీ ఉప ముఖ్యమంత్రి. ఏం చెప్తాం? అది అనుభవించ తప్పదు. ఈ 10 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు, రాబోయే 5 ఏళ్ళు, 5 ఏళ్ళు వద్దో 2022కే ఎన్నికలు వస్తాయో తెలియదు. కానీ ఎన్ని అయినా 3 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా భరించ తప్పదు. తప్పు చేసేసాం. ఒక ఆవేశానికి లోనై, ఒక అబద్ధానికి అబద్ధాలతో ఏర్పడిన భ్రమకి పడిపోయి చంద్రబాబు నాటకానికి బలయ్యారు అందరూ. ఈ పవన్ కళ్యాణ్ నేనున్నా అని నమ్మారు ప్రజలు. ఒక చంద్రబాబుని అయితే నమ్మేవారు కాదు. పవన్ కళ్యాణ్ కూడా ఉండదు. ఈయన 6 అడుగుల బుల్లెట్టు చించేస్తాడు, పొడి చేస్తాడు, నిలదీస్తాడు, గడిచి చేస్తాడని నమ్మారు. ఇప్పుడు ఏం చూస్తున్నాం కదా, చంద్రబాబు భజన చేయడంతో ఇంకేం లేదు.
ఓకే సార్. థ్యాంక్ యూ.